యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంపై అభిమానులతో పాటుగా కోట్లాది మంది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ ఈ చిత్రం మీద ఉన్న అంచనాలను మొత్తం నీరుగార్చింది. అదేంటి, వేరే లెవెల్లో ఊహించుకున్నాం. ప్రభాస్ కి సంబంధించిన షాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వేరే ఎలివేషన్స్ కూడా చాలా రొటీన్ గానే ఉన్నాయి. మళ్ళీ మనకి ఫ్లాప్ తప్పదా అనే బాధలో ఉండిపోయారు ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ కి నిన్న విడుదలైన సూర్యుడు అనే లిరికల్ వీడియో సాంగ్ సరికొత్త ఊపినిచ్చేసింది. ఎక్కడ చూసిన ఈ పాట గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ మధ్య ఉన్న ఎమోషనల్ స్నేహబంధం గురించి చెప్తూ సాగే ఈ పాటకి ఆడియన్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఒక సినిమా వేరే లెవెల్ కి వెళ్లాలంటే ఆ చిత్రంలో ఖచ్చితంగా ఎమోషనల్ డ్రామా తప్పనిసరిగా ఉండాల్సిందే. కేజీఎఫ్ సిరీస్ అందుకే అంత పెద్ద హిట్ అయింది. సలార్ చిత్రంలో ఆ ఎమోషనల్ డ్రామా ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని ఈ పాటని చూస్తే అర్థమవుతుంది. ఇక త్వరలో ఈ మూవీ నుండి రెండో పాటని విడుదల చేస్తారని సమాచారం. ఈ పాట శృతి హాసన్, ప్రభాస్ల మీద ఉంటుందని కూడా తెలుస్తుంది. మరి ఈ పాటతో మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం. ఈ సినిమాకి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజ్ లో ఉండగానే ఈ పాట తర్వాత అడ్వాన్స్ బుకింగ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా $1 మిలియన్ మార్క్ ప్రీమియర్స్ ని అవలీలుగా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సలార్ కి కావాల్సినంత బూస్ట్ వచ్చేసింది. ఇక ఈ డైనోసార్ గర్జనని ఎన్ని రికార్డులు బలే అవుతాయో చూడాలి. ఇక ఈ సినిమాకి మొదటి నుంచి కూడా చాలానే అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ కి ఇప్పుడు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సినిమాకి సంబంధించి వస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయి బిజినెస్ అయిన సంగతి తెలిసిందే. మరి ఇంత మొత్తాన్ని రాబట్టడం అనేది సాధారణ టికెట్ రేట్స్ తో సాధ్యమయ్యే పని కాదు. కాగా ఏపీలో పక్కన పెడితే మెయిన్ గా నైజాంలో మాత్రం భారీగా టికెట్ ధరలు పెంచే అవకాశాలున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. నైజాంలో సినిమా హక్కులు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేయగా వారిపై హై క్లాస్ టికెట్ కి ఏకంగా అదనంగా ₹100 పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారట. తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి వారు ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టారని, ఈ ₹100 పెంపు మల్టీప్లెక్స్ లో కూడా వర్తిస్తుందని అంటున్నారు. ఇదే కానీ నిజమైతే వసూలు ఎక్కువే, ఓపెనింగ్స్ రావచ్చు. కానీ ఇంత మొత్తం పెంపు అంటే ఫ్యాన్స్ మినహా మిగతా ఆడియన్స్ మీద భారమే అని చెప్పాలి. ఇది వరకు 50 అలా తెలంగాణ ప్రభుత్వం పెంచుకునేందుకు అవకాశం ఇచ్చేది. మరి సలార్ విషయంలో ఏమవుతుందో చూడాలి. అయితే ఇప్పుడు సలార్ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది. అదేంటంటే సలార్ ఎంట్రీ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దేవాని రౌడీలు చంపే పొజిషన్ లో ఉన్నప్పుడు సలార్ ఎంట్రీ ఉండబోతున్నట్టుగా సినిమా యూనిట్ దగ్గర నుంచి ఒక లీకేజ్ అనేది బయటకు వచ్చింది. నిజంగా ఏ సినిమాకి లేనంత హైప్ ఈ సినిమాకి క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాన్ని పక్కన పెట్టి చూస్తుంటే సలార్ సినిమా మరో లెవెల్లో ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక స్క్రీన్ పైన ఒక ప్రభాస్ ని చూస్తేనే అతని అభిమానులు ఆగలేరు. ఇక ఒకేసారి ఇద్దరు ప్రభాస్లను ఒకే స్క్రీన్ పైన చూస్తే స్క్రీన్ మొత్తం షేక్ అవ్వాల్సిందే, కలెక్షన్స్ మొత్తం మోగించాల్సిందే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.